నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ సేవలో పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. పెనమలూరు కిలారు అనిల్ ఎస్టేట్స్ నందు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ ఆటో డ్రైవర్ సేవ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని పథకాన్ని ప్రారంభించారు. కూటమి సర్కార్ ఈ రోజు మరో పథకాన్ని ప్రారంభిస్తోంది. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ సేవలో పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో ఉండవల్లి నుంచి ఆటోలో సింగ్ నగర్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బయలుదేరారు. విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. విజయవాడ కొత్త కళ వచ్చింది. ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండగ రోజులో ఈరోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతుల పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు. కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత, అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది. ఈరోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు. ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి. నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి. సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి. మీ బాడీ అంతా హూనం అయిపోయింది. ఇంకో పక్క ఛార్జెస్ కూడా విపరీతంగా, ఆటోలో డీజిల్ కూడా పెరిగిపోయి అవస్థలు పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక పిలుపిచ్చాం. ఆ పిలిపి ఎన్డీఏని గెలిపించమని. ఈ రోజు మీరు చూస్తే నేను ఎన్నో ఎన్నికలు చూశాను, కానీ 2024 ఎన్నిక నా చరిత్రలో ఎప్పుడూ చూడని ఎన్నిక. 94% స్ట్రైక్ రేటు. రేపు రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాల వల్ల దీనికంటే పెరగాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 16 నెలలకు ముందు చూస్తే అగమ్య గోచరం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, ఆగిపోయిన అభివృద్ధి. అలాంటి పరిస్థితుల నుంచి 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను, కానీ నాకే అర్థం కాలేదు. చాలా రోజులు నాకు అర్థం కాకుండా రాత్రింబగుళ్ళు ఆలోచించాను. కానీ ఒకటే ఆలోచించాను, మేము చెప్పిన పని మీరు నిలబెట్టారు. ఈరోజు రాష్ట్రాన్ని కాపాడడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఆలోచించి పని మొదలుపెట్టాం.
15 నెలలైంది, 16 నెలకొచ్చాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో డ్రైవర్స్ అంతా కూడా సమావేశమయ్యారు. 175 నియోజకవర్గాల్లో మీటింగులు జరుగుతున్నాయి. అక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడుండే ఆటో డ్రైవర్సే కాకుండా 175 నియోజకవర్గాల్లో ఉండే డ్రైవర్స్ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఎవరన్నా ఆటో ఎక్కితే నవ్వుతూ పలకరిస్తారు మా ఆటో డ్రైవర్లు. గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాలంతా కూడా ఆటో డ్రైవర్లే ఆటోలో చర్చిస్తారు. పోయిన 5 సంవత్సరాలు చూసాం. మీ మౌత్ పబ్లిసిటీ దెబ్బకి వైనాట్ 175 కాస్త వైనాట్ 11 అయినాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య అయినా బాలయ్య బాబు గారు డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్. అంతేకాదు పవన్ అన్న కూడా నటించారు, డ్రైవర్ గా నటించారు. ఆ సినిమా పేరేంటి ఇంపడట్లా, అత్తారింటికి దారేది. ఆనాడు అన్న ఎన్టీఆర్ కాకి డ్రెస్ వేసుకుని రాష్ట్రం మొత్తం చైతన్య రథం పైన వెళ్తే ఢిల్లీ మొత్తం గడగడలాడించిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు. కేబినెట్ మీటింగ్ లో ఏనాడు ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో డ్రైవర్లకి మేము అండగా నిలబడతామని పదే పదే చెప్తారు. అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన ప్రజా ప్రభుత్వం రూపొందించింది. నేను ఎప్పుడు తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్నా మీరు ఏదైతే రాస్తారో చదువుతూ ఉంటా. ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది. ఆ కొటేషన్ ఏంటంటే, వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారని చెప్పొద్దు, మనం ఒక్క మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు. అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు. ఇంకొక ఆటో డ్రైవర్ కొటేషన్ చూసా, అందరూ బాగుండాలి, దాంట్లో నేను కూడా బాగుండాలని చెప్పారు. మూడో కొటేషన్, జరా భద్రం భయ్యా, మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి. అంటే స్పీడ్ గా నడపద్దు, ర్యాష్ గా నడపద్దని ఆ ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి. ఈ కొటేషన్లన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మా ఆటో డ్రైవర్ల మనసు పెద్ద మనసు. ఎవరన్నా బ్యాగ్ మర్చిపోతే తిరిగి వాళ్ళకి అందిస్తారు, ఎవరన్నా పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోతే వాళ్ళ ఇంటికి చేర్చుతారు. అంతేకాదు విలువైన వస్త్రాలు దొరికితే ఏకంగా మా పోలీస్ సోదరులు దగ్గరికెళ్ళి డబ్బులో లేని వస్త్రాలు దొరికినాయి, ఇది మీరు జాగ్రత్త వాళ్ళకి చేర్చాలని చెప్పే పెద్ద మనసు ఉన్న వ్యక్తులు మా ఆటో డ్రైవర్లు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ ఆదరిస్తారు మా ఆటో డ్రైవర్లు. అందుకే యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా నేను సమావేశం ఏర్పాటు చేసుకున్నా. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. ఆనాడు ఆటో డ్రైవర్లు నాకు చెప్పింది ఒకటి, కుడి చేతిలో 10,000 పెడతారు, ఎడం చేతిలో 20,000 రూపాయలు లాగేస్తారని. అరే ఎట్లా లాగుతున్నారా భయ్ అని అడిగా. గ్రీన్ ట్యాక్స్ పెంచారు, 20,000 రూపాయలు చేసి బాదుతున్నారన్నారు. అదేవిధంగా రోడ్ల పైన ఉన్న గుంటలు పూడ్చట్లేదు, 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. ఆ గుంటల వల్ల మా ఆటోలు రిపేర్లకు వస్తున్నాయి, దీనివల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నామని ఆనాడు చెప్పారు. అందుకే మీ ఆదరణతో 94% సీట్లు ఈరోజు
ప్రజా ప్రభుత్వం కైవసం చేసుకుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ ని ఏకంగా 3,000 రూపాయలకి తగ్గిస్తాం జరిగింది. అంతేకాదు పవన్ అన్న నాయకత్వంలో సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటలంతా కూడా మనం పూడ్చడం జరిగింది. ఈ రోజు ఎక్కడ లేని విధంగా కొత్త రోడ్లు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం. అంతేకాకుండా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలి, మీకు అక్కడ తాగునీరు అందజేయాలి. ప్రత్యేకంగా మహిళలు ఆటోలు తోలుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన టాయిలెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రిక్ ఆటోలు మీకు అందిస్తమే కాదు, ఛార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయాలని ఆనాడు మాకు చెప్తాం జరిగింది. ఇది చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు. దానిని సంవత్సరంన్నర లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పూడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను. ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకు ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు కేబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా, అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది. ఆ క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆడపడుచులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీకు ఆటోలు క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగించే వారిపైన ప్రభావం చూపించింది. అందుకనే ఈ రోజున 15,000 రూపాయలు మీకు ఇచ్చి మీకు చిన్నపాటి వెన్నుదన్నుగా ఉన్నామని తెలియజేసుకుంది కూటమి ప్రభుత్వం. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదించిన నిర్ణయాలపైన మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి కొలుసు పార్థసారథి. గత ప్రభుత్వం తీసుకున్న అనేక అసంబద్ధ చర్యల మూలంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు సాగునీటి రంగంలో నష్టపోయిన విషయం అనేక సందర్భాల్లో చర్చించాం. దాంట్లో మరొకటి హెచ్ఎన్ఎస్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 రాకెట్ల గ్రామం సమీపంలో అమెద్యాల లిఫ్ట్ను ప్రారంభించటం, హెచ్ఎన్ఎస్ ప్రాజెక్ట్ 2 ఈ 2 పనులకి ఇప్పుడు పరిపాలన ఆమోదం తెలియజేయటం జరిగింది. ఇదేంటంటే గతంలోనే 2019లో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ పనులు ప్రారంభించలేదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత ఆ పనులు చేపట్టి ఆ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా చేసినట్లయితే బాగుండేది. కానీ పూర్తిగా దాన్ని గాలికి వదిలేయటం మూలంగా ఈరోజు ఆ పనుల్ని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ మరియు దివిసీమ ప్రాంత క్లిష్టమైన భద్రత సమగ్ర అవసరాల కోసం 4.49 కోట్ల విలువైన 4 పనులు వరద నష్టం పనులకు ఆమోదం తెలపడం జరిగింది. గత సంవత్సరం వచ్చిన అధిక వర్షాలకి, ఫ్లడ్స్కి జరిగిన డ్యామేజెస్కి దాదాపు 107 కోట్లతో ఇప్పటికే కేబినెట్ ఆమోదించడం జరిగింది. దాదాపు
517 పనులకి రాష్ట్ర వ్యాప్తంగా 517 పనులకి 107 కోట్లతో ఇప్పటికే ఆమోదం తెలపడం జరిగింది కేబినెట్. ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో 3,19,48,000తో మైలవరం ఆనకట్టకు సంబంధించిన ప్లేట్స్, హై టెన్షన్ బోల్ట్స్, గేట్స్ వీటన్నిటికి కూడా రిపేర్ చేయడానికి పరిపాలన ఆమోదం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి మైలవరం రిజర్వాయర్ తుంగభద్ర హెచ్ఎల్సి ప్రాజెక్టులో భాగమైన మైలవరం రిజర్వాయర్ 1981-82లో నిర్మాణం చేయడం జరిగింది. దాంట్లో 9.965 టీఎంసీల వాటర్ ఈ ప్రాజెక్టులో స్టోర్ చేయడానికి అవకాశం ఉంటే తర్వాత వచ్చిన గండికోట రిజర్వాయర్ మూలంగా దీని కెపాసిటీ కూడా తగ్గించడం జరిగింది. నవంబర్లో 2021లో వచ్చిన భారీ ఇన్ఫ్లో మూలంగా ఈ మన వాల్స్, గేట్స్ ఈ అన్నీ కూడా స్ట్రక్చర్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినా కూడా గత ప్రభుత్వం ఏం పట్టించుకోని పరిస్థితులు చూసాం. ఇదే కనుక కొనసాగినట్లయితే భవిష్యత్తులో ఎప్పుడైనా వరదలు వచ్చినా లేకపోతే ఎక్కువ ఇన్ఫ్లోస్ వచ్చినా కూడా సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ 3,19,45,000తో ఈ రిపేర్స్కి ఇది ప్లేట్స్ కానివ్వండి లేకపోతే హై టెన్షన్ బోల్ట్స్ అవన్నీ కూడా రిపేర్ చేయడానికి పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 1,15,403 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి మరియు తిరుపతి జిల్లాలోని తిరుపతి మరియు తిరుమలకు తాగునీటిని అందించడానికి వీలుగా హెచ్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ యొక్క బ్రాంచ్ కెనాల్ నీవా నుండి నారావారిపల్లె సమీపంలో మూలపల్లి ట్యాంక్ మరియు 4 క్యాస్కేడింగ్ ట్యాంకులు కళ్యాణి ఆనకట్టకు నీరు సరఫరా చేసేందుకు 126 కోట్ల రూపాయల విలువైన పనికి ఆమోదం తెలపడం జరిగింది. దీనికి ఈ కళ్యాణి కట్ట గురించి అందరికీ తెలిసిందే. దీని ద్వారా దాదాపు 1,15,403 ఎకరాలు సాగునీరు అందించడానికి, తిరుపతి తిరుమలకి త్రాగునీరు అందించడానికి గతంలోనే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మరి 2017లోనే 2017-18 ప్రాంతాల్లో టెండర్లు కూడా ఇవ్వటం జరిగింది ఎన్సీసీకి. కానీ ఆ వర్కులు స్టార్ట్ కాలేదనే ఉద్దేశం కానివ్వండి ఏదైనా కానివ్వండి గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ పనులు అవసరం ఉందా లేదే అనే రివ్యూ కూడా చేయకోకుండా ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా మూలపడేయటం జరిగింది. మరి 1,15,000 ఎకరాలకి సాగునీరు తిరుమల తిరుపతి మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం పాపులేషన్ కానివ్వండి ఫ్లోటింగ్ పాపులేషన్ కానివ్వండి పెరుగుతున్న విషయం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. సో దీన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు 126 కోట్లు మొత్తానికి అంటే హెచ్ఎన్ఎస్ సంస్థ యొక్క నీవా బ్రాంచ్ కెనాల్ నుండి మూలపల్లి ట్యాంకు తర్వాత అంటే నారావారిపల్లి సమీపంలో మరియు 4 క్యాస్కేడింగ్ ట్యాంకులు మరియు కళ్యాణ ఆనకట్టకు నీటిని సరఫరా చేయడానికి 126.06 కోట్ల మొత్తానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగానే ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ సేవలో పథకం నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బోడే ప్రసాద్ పాల్గొని పథకాన్ని ప్రారంభించారు. ముందుగా పోరన్కి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్వయంగా ఆటో నడుపుతూ ఆటో సోదరులతో కలిసి ర్యాలీగా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. సభలో బోడే ప్రసాద్ మాట్లాడుతూ పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా 2,066 లబ్ధిదారులు కాగా తాడిగడప 1,029, పెనమలూరు మండలం 336, కంకిపారు మండలం 397, ఉయ్యూరు మండలం 304 ఆటో డ్రైవర్లకు వారి ఖాతాలలో డబ్బులు జమ కావడం జరిగినది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఆటో కార్మికులకి ఎన్నికల ముందు హామీ ఇవ్వకపోయినా మరి మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన హామీ నెరవేర్చి దాని వలన ఆటో కార్మికులు నష్టపోకూడదు, వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలి అని చెప్పి ఈరోజు వారి అకౌంట్లలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా ఆర్థిక సహాయం అందించడం జరుగుతూ ఉంది. మీరందరికీ కొత్తగా చెప్పాల్సిందేం లేదు.
అంతా కళ్ళ ముందు మీకు సంవత్సరం నుంచి కూడా జరుగుతూ ఉంది. ప్రతి విషయం చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం విధ్వంసక పాలన కూడా చూశారు. దాదాపుగా 154 సీట్లతోటి ఆ రోజు మరి గత వైసీపీ పార్టీకి అవకాశం ఇస్తే విధ్వంసంతో ఎవరైనా ఒక మంచి పరిపాలన మొదలుపెట్టేటప్పుడు ఒక దేవుణ్ణి ప్రార్థించుకోవటమో లేకపోతే నలుగురు పేదవాళ్ళకి బట్టలు పంచి పేదవారికి సహాయం చేసి కార్యక్రమం మొదలుపెట్టుకోవటమో జరుగుద్ది. మరి గత ముఖ్యమంత్రి పరిపాలన మీరు చూశారు. కలెక్టర్ల మీటింగ్ పెట్టి మన పరిపాలన ఈ ప్రజావేదిక కూల్చివేతతో మొదలు పెడదామని చెప్పేసి విధ్వంసంతో మొదలుపెట్టిన ముఖ్యమంత్రి ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరు ఉండరు. ఎంతోమంది కార్యకర్తలపైన అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది. అధికారంలో లేకపోయినా మనందరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మనం తప్పు చేయొద్దు, మనకి ప్రజలు అపూర్వమైన తీర్పునిచ్చారు, మన నడవడిక బాగుండాలి, మనం ప్రజలకు సేవ చేయడానికి పెద్ద ఎత్తున మనల్ని అందరినీ కూడా గెలిపించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని గత విధ్వంసపు పాలన నుంచి జరిగిన నష్టం నుంచి అభివృద్ధి వైపుకు నడిపించుకుందాం ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి సూపర్ 6 పథకంలో మొట్టమొదటి పథకం డిఎస్సి. మొన్నే మీరందరూ చూశారు, 16,000 మందికి 16,400 చిల్లర మందికి నియామక పత్రాలు అందజేయటం జరిగింది. అధికారంలోకి రాగానే గత ముఖ్యమంత్రికి లాగా విధ్వంసంతో మొదలు పెట్టకుండా ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, మంచానికి పరిమితమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3,000 నుంచి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల దాకా పెన్షన్లు పెంచడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారండి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్క డిఎస్సి నిర్వహించకుండా కోర్టులో కేసులు పెట్టినా కానీ వాటినన్నిటినీ అధిగమించి డిఎస్సి నిర్వహించడం, పెన్షన్లు పెంచడం, మహిళలకి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి వచ్చి 3 గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఆ రోజు ప్రారంభోత్సవం చేయటం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఒక తల్లికి 7 మంది బిడ్డలుంటే 7 మందికి 1,05,000 మరి వారి అకౌంట్లో జమ చేసిన సందర్భం చూసాం. అట్లా ఇంటిలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా తల్లికి వందనం, మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఆర్థికంగా రాష్ట్రం బలంగా లేదు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు రావాల్సిన పెట్టుబడుల్ని మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకి పంపడం వలన ఈరోజు మన బిడ్డలు నిరుద్యోగాలు, ఎంతోమంది ప్రతి కుటుంబంలో ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పన్నులు పెట్టుబడుల రూపంలో వచ్చే పరిశ్రమలు స్థాపిస్తే, ఐటీ కంపెనీలు స్థాపిస్తే దాని రూపంలో వచ్చే ఆదాయం రాకపోవటం వలన, ఇక్కడ నడిచే కంపెనీలు బయట రాష్ట్రానికి తరలి వెళ్ళిపోవటం వలన మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎక్కడా కూడా ఒక్క రూపాయి పెరగకపోగా కింద దిగువ స్థాయికి వెళ్ళిపోవటం జరిగింది.
అమరావతి రాజధాని నువ్వు నిర్మాణం చేయకపోగా దాన్ని విధ్వంసానికి గురి చేసి 3 రాజధానులు అని చెప్పేసి వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్న రాజధానిని విధ్వంసం చేసిన సంఘటన గత ముఖ్యమంత్రిది కాదా అని చెప్పి మీరందరూ కూడా ఆలోచించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తే అమరావతి విధ్వంసం చేయాలి, పోలవరం ఆపేయాలి, ప్రజావేదిక కూల్చివేయాలి, అనేక పథకాల్ని ఆపివేసిన సంగతి చూసాం. అన్నా క్యాంటీన్ మూసేశారు, అందరూ చూశారు. ఈరోజు ఉయ్యూరులో అన్నా క్యాంటీన్ నడుస్తూ ఉంది. ఒక్కోటిగా అన్ని చోట్ల కూడా అన్ని నియోజకవర్గాల్లో ఒక్కోటి నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన ఎక్కడైతే ఇంకా పేదవాళ్ళు ఉంటారో అక్కడ కూడా అన్నా క్యాంటీన్ మళ్ళీ కొత్తవి కూడా శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మొన్న కంకిపాడులో పవన్ కళ్యాణ్ గారు పల్లె పండగ కార్యక్రమం ద్వారా మన నియోజకవర్గంలో 26 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేస్తే సమానంగా అవసరం ఉన్న చోట కొద్దిగా ఎక్కువ చాలా గ్రామాలకి 99% నిర్మాణాలు పూర్తి చేసుకున్న నియోజకవర్గం కృష్ణా జిల్లాలో ఏదైనా ఉంది అని అంటే అది పెనమలూరు నియోజకవర్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను అధికారులను కూడా ఒకటే చెప్పా, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనం ఎమ్మెల్యేగా కాదు, మీరు అధికారులుగా కాదు, ప్రజలకి బాధ్యత గల పౌరులుగా పనిచేద్దాం. ఈ 5 సంవత్సరాలు నాతో పాటు కలిసి పని చేయాలి, వాళ్ళందరికీ కూడా ఆన్సర్ఫుల్గా ఉందాము అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. 99% మంది అధికారులు ఈ రోజున మనతో పాటు అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతా ఉన్నారు. తప్పకుండా ఈరోజు ఆటో కార్మికులు ఎంతోమంది పేద కుటుంబాల నుంచి వచ్చారు. వాళ్ళకి వేరే వృత్తి కూడా చేసుకోవడానికి అవకాశం లేక స్వయం ఉపాధి పథకం కింద ఫైనాన్స్ చేసో అప్పు చేసో ఆటోలు కొనుక్కొని ప్రతి ఒక్కరూ రోజుకి 500-600 సంపాదించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నారు. ప్రయాణికులకి సురక్షిత ప్రయాణం అందించాలి. మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఆర్థికంగా బలోపేతం అయ్యి మీ బిడ్డలందరూ కూడా చదువుకొని మీ కుటుంబాలకి మార్గదర్శకంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మన కూటమి ప్రభుత్వం ఈ 15,000 వేయడం అనేది ఆటో కార్మికులకు ఎంతో ఆర్థికంగా సహాయం చేసేటండి. సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఆటో సోదరుల తరఫున. అలాగే నేను మన గవర్నమెంట్ వారు కానీ, ఆర్టీఓ గారు కానీ, పోలీసు వారు కానీ సహకారం లేదు మనం ఏమి ఆటోలు నడపలేమండి రోడ్డు మీద. మనం అన్నీ ఏదో ఒకటి పొరపాటు చేస్తూనే ఉంటాం. వాళ్ళు దయ ఉంటేనే మనం నడపగలము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ సేవలో పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. పెనమలూరు కిలారు అనిల్ ఎస్టేట్స్ నందు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ ఆటో డ్రైవర్ సేవ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని పథకాన్ని ప్రారంభించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరణ తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.